హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ చిన్న ఉల్లిపాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో ఈ విధంగా చిన్న ఉల్లిపాయలు ఉంటే ఒకసారి ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం చిన్న ఉల్లిపాయలని ఈ విధంగా తోలు వలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 3 ఎండుమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇవి కారం గల్ల ఎండుమిర్చి కాబట్టి నేను 3 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు ఎండుమిర్చి తీసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా అల్లం, 7-8 వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 టమాటాలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలని ప్యాన్లో యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు బాగా మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు మగ్గించుకోండి. 7-8 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకొని కొద్దిగా వాటర్ను వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయ ఎంత బాగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, సూపర్ టేస్టీ ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.